బహూనాం జన్మనామంతే జ్ఞానినాం మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. సో దీని మీనింగ్ ఏంటంటే బహూనాం జన్మనామంతే, ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ అన్నది మనకు లభిస్తుంది. సో బహూనాం జన్మనామంతే, ఆ మనిషిలాగా జన్మించిన తర్వాత కూడా మనకు జ్ఞానం రావాలంటే అంత ఈజీ కాదు. మనుషుల్లాగా పుడతారు, చచ్చిపోతారు, ఎంతో మంది పుడుతున్నారు, చనిపోతున్నారు. కానీ పుట్టిన తర్వాత పరమాత్మ జ్ఞానం ఉండడం అన్నది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో బహూనాం జన్మనామంతే జ్ఞానినాం మాం ప్రపద్యతే, అటువంటి చాలా కొంతమంది జ్ఞానులై ఉంటారు. అటువంటి వాళ్ళు మాం ప్రపద్యతే, నన్ను ఆశ్రయిస్తారు. అటువంటి వాళ్ళకి వాసుదేవ సర్వమితి, అటువంటి వాళ్ళు వాసుదేవుడే సర్వము అని చెప్పి అనుకుంటాడు. అటువంటి వాళ్ళు దొరకడం సమహాత్మ, అటువంటి మంచి మహాత్ములు దొరకడం సుదుర్లభ, చాలా కష్టం. కాబట్టి సో భగవంతుని మనం ప్రే చేస్తున్నాము, ఆ పాత్రలో ఉన్నాం మనము అంటే ఇట్స్ నాట్ ఈజీ. సో నేను ఎందుకు అడిగానంటే యాక్చువల్లీ బేసికల్లీ ఒక యాక్టర్కి ఉండాల్సిన ప్రైమ్ క్వాలిటీ ఏంటంటే వాయిస్. మీ వాయిస్ బాగుంది, పర్సనాలిటీ బాగుంది, డ్యాన్స్, సో బాడీలో గ్రేస్ బాగుంది, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ప్రొనౌన్సియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇప్పుడు ఇప్పటికీ మనం చెప్పుకునేది ఏంటంటే ఎన్టీఆర్ రామారావు గారి గురించి గొప్పగా చెప్పుకుంటాం. అంటే ఆ ప్రొనౌన్సియేషన్ అంత బాగా ప్రొనౌన్స్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు అని. డబ్బింగ్లో మేనేజ్ చేద్దాం అనేది అది తర్వాత మాట. ఎంతైనా ఒక ఆర్టిస్ట్ ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్ ఇవి. సో ఇప్పుడు మీరు ఇంత ఇంగ్లీష్ ఇలా బాగా మాట్లాడుతున్నారు, తెలుగుకి వచ్చేసరికి ఒక నేటివ్ తెలుగు ఇక్కడే తెలుగు నాకు ఇష్టం అండి. చిన్నప్పుడు నా స్కూల్లో కూడా తెలుగు బాగా చదువుకున్నట్టు. ఫస్ట్ లాంగ్వేజ్ ఉండేది తెలుగు. తెలుగు భాష అన్న మన మదర్ టంగ్ అంటారు కదా, ఐ లవ్. నాకు చాలా పద్యాలు కూడా వచ్చు, నాకు ఇష్టం. అంటే నేర్చుకోవడం మన తెలుగులో, మన తెలుగు సాహిత్యము, దాని గురించి బాగా నాలెడ్జ్. నాకు ఫ్రీ టైంలో కూడా